ప్రపంచ టెక్ రంగం మరోసారి భారీ మార్పుల దిశగా వెళ్తోంది. ఒకప్పుడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు అదే ఉద్యోగులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ పెరుగుతున్న నేపథ్యంలో టెక్ సంస్థలు తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం ఒరాకిల్ తీసుకోబోతున్న నిర్ణయం ప్రపంచ ఐటీ రంగంలో పెద్ద చర్చగా మారింది. సాఫ్ట్వేర్ క్లౌడ్ సేవల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన కంపెనీ ఒరాకిల్ పెద్ద ఎత్తున లే ఆఫ్స్కు సిద్ధమవుతోందని నివేదికలు చెబుతున్నాయి. కంపెనీ దాదాపు 30,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని సమాచారం. ఇది నిజమైతే ఐటీ రంగంలో ఇది భారీ షాక్గా భావిస్తున్నారు. అంతేకాదు, ఒరాకిల్ తీసుకునే ఈ నిర్ణయం ఇతర టెక్ కంపెనీలకు కూడా ఒక సంకేతంగా మారవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందనే చర్చ మొదలైంది. ఒరాకిల్ కంపెనీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంటోందనే ప్రశ్న ఇప్పుడు టెక్ రంగంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై భారీగా పెట్టుబడులు పెట్టడం అని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ టెక్ రంగంలో ఏఐ ప్రధాన పోటీగా మారింది. ఈ పోటీలో వెనుకబడకుండా ఉండడానికి కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒరాకిల్ కూడా ఏఐ రంగంలో పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ముఖ్యంగా ఏఐ డేటా సెంటర్లు నిర్మించడం, క్లౌడ్ సేవలను మరింతగా బలోపేతం చేయడం కోసం కంపెనీ భారీ ఖర్చులు చేస్తోంది. ఇదే సమయంలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ ఏఐతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల కంపెనీకి ఆర్థిక ఒత్తిడి పెరిగిందని నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ప్రాజెక్టుల కోసం ఒరాకిల్ పెద్ద మొత్తంలో ఇటీవల అప్పులు తీసుకున్నట్లుగా సమాచారం. కేవలం గత 2 నెలల్లోనే కంపెనీ దాదాపుగా $58 బిలియన్ కొత్తగా అప్పు తీసుకుంది. ఈ డబ్బు ప్రధానంగా ఏఐ డేటా సెంటర్లను నిర్మించడానికి, క్లౌడ్ సదుపాయాలను పెంచడానికి వినియోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం కంపెనీ మొత్తం అప్పు $100 బిలియన్ చేరినట్లుగా ఆర్థిక నివేదికలు చెబుతున్నాయి. అంత భారీ అప్పు భారం కారణంగా కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం తప్పదని నిపుణులు అంటున్నారు. కంపెనీ లేఆఫ్స్ ద్వారా భారీ ఖర్చును తగ్గించాలని యోచిస్తోంది. అంచనాల ప్రకారం ఈ ఉద్యోగాల తగ్గింపు ద్వారా $8 నుంచి $10 బిలియన్ వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే కారణంగా కంపెనీ తన అంతర్గత నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో పడింది. ఒరాకిల్ ప్లాన్ ప్రకారం కంపెనీలో కొన్ని విభాగాలను పూర్తిగా మార్చనుంది. ఈ క్రమంలో మరికొన్ని విభాగాలను విలీనం చేయడం, ఇంకొన్ని విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం జరుగుతుందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లౌడ్ సేవలు, ఏఐ ప్రాజెక్టులు, డేటా సెంటర్లకు సంబంధించిన విభాగాల్లో ఈ మార్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒరాకిల్ కంపెనీ మార్చి 10న తన తదుపరి ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. ఈ ఫలితాల తర్వాత మాత్రమే లేఆఫ్స్ పై స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ అధికారికంగా ఈ విషయంపై పెద్దగా స్పందించకపోయినా టెక్ వర్గాల్లో మాత్రం ఈ వార్త హాట్ టాపిక్గా మారింది. ఇటీవలి సంవత్సరాల్లో టెక్ ప్రపంచంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏఐ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ పోటీలో ముందంజలో ఉండేందుకు ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు ఇప్పటికే ఏఐ రంగంలో బలమైన స్థానాన్ని సంపాదించాయి. ఈ సంస్థలు ఏఐ ఆధారిత క్లౌడ్ సేవలు, డేటా సెంటర్ల సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. దీంతో మార్కెట్లో తీవ్రమైన పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో లేఆఫ్స్ వార్తలు ఉద్యోగుల్లో ఆందోళనను పెంచుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. ఇప్పటికే గత 2
సంవత్సరాల్లో అనేక టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేఆఫ్స్ వార్తలు రావడం ఉద్యోగులను కలవరపెడుతోంది. ప్రత్యేకంగా క్లౌడ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నికల్ సపోర్ట్ వంటి విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్తున్నారు. టెక్ ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు ఒక కొత్త దిశను సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారీగా ఉద్యోగాలు ఇచ్చిన టెక్ కంపెనీలు ఇప్పుడు ఏఐ ఆధారిత వ్యవస్థల వైపు వేగంగా మారుతున్నాయి. దీనివల్ల కొంతమంది ఉద్యోగాలు తగ్గినా మరోవైపు కొత్త టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్నవారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే టెక్ ప్రపంచం ఒక కీలక దశలో ఉంది. ఏఐ విప్లవం కారణంగా కంపెనీలు తమ వ్యూహాలను పూర్తిగా మార్చుకుంటున్నాయి. ఈ మార్పుల ప్రభావం ఉద్యోగాలపై కూడా కనిపిస్తోంది. ఒరాకిల్ లేఆఫ్స్ వార్తలు నిజమైతే అది ప్రపంచ టెక్ రంగానికి పెద్ద హెచ్చరికగా మారే అవకాశం ఉంది.